ఏదైతే సినిమా ఖచ్చితంగా బాగుంటుందన్నానో ఆ ఖచ్చితంగా బాగుంటుందన్న దాని మీద ఇది మేము అలాగే సారిగమా కలిపి శివం సెల్యులైట్స్ సారిగమా కలిపి ఈ మూవీని ఓన్గా అంటే మాకు బయ్యర్స్ వచ్చినా కూడా ఎవ్వరూ కూడా దీన్ని సేల్ చేయకుండా మేము ఓన్గా రిలీజ్ చేస్తున్నాం. రేపు హిట్ కాదు బ్లాక్ బస్టర్ని కొడుతున్నాం. కిరణ్ అబ్బవరం కెరియర్లోని దీనికి సంబంధించి ఈ బ్లాక్ బస్టర్ని మీరందరూ, నేను చెప్పానని కాదు, ఇది కాన్ఫిడెంట్గా రాసుకోండి మీరందరూ. బ్లాక్ బస్టర్ అన్న విషయం చెప్పడం అంటే ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా మీద ఎంత నమ్మకంగా ఉన్నాడో మీరు రేపు అందరూ కూడా వచ్చి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశాక అప్పుడు నేను మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం పెడతా. అందరూ హిట్ అయిన తర్వాత ఈవినింగ్ పెడతారు. నేను ఫస్ట్ షో అవ్వగానే ఆఫ్టర్నూన్ నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఆ నమ్మకాన్ని మళ్ళీ అందరి దగ్గరికి వచ్చి అడుగుతా. అలాగే ఈ సినిమాకి నాకు సహకరించిన అంటే చాలా ముఖ్యంగా చెప్పాలంటే సారిగమా అసోసియేట్ అవ్వడం, సాయిల్ గారు, ఆశీష్, అలాగే ఈ కంపెనీ ఎండి గారు విక్రమ్ మెహ్రా గారు, సిద్ధార్థ్ ఆనంద్ గారు, వీళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తూ, అలాగే నాకు ఉన్న ఫ్రెండ్ సర్కిల్స్లో చాలామంది ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. ఒక అంటే చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు నెవర్ ఎండింగ్. నా ఫ్రెండ్స్ అందరూ దీని వరకు నాకు సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో ముఖ్యంగా అనిల్ కానీ, వంశీ కానీ, అలాగే మా నాగభూషణ్ గారు కానీ, అలాగే మా శ్రీధర్ రెడ్డి గారు కానీ, మా కళ్యాణ్ రెడ్డి గారు కానీ, సురేష్ రెడ్డి కానీ, మా ప్రసాద్ గారు కానీ, సంతోష్ కానీ, తరుణ్ కానీ, అలాగే రవీంద్ర కానీ, ఆదిత్య కానీ, ఇలాగ నెవర్ ఎండింగ్ లిస్ట్ ఉంటుంది చెప్పుకుంటూ పోతే. అలాగే ముఖ్యంగా ఈ సినిమాకి మీకు చెప్పాలంటే టెక్నికల్గా మా డైరెక్టర్ గారు ఒకసారి రండి. చిన్న విషయం, ఈ విషయంలో ఈయన ఫస్ట్ టైం నాకు కలిసినప్పుడు ఆఫీస్లో స్టోరీ నెరేట్ చేశారు, అంతా బాగానే ఉంది. ఆ విషయంలో స్టోరీ బాగుంది, నచ్చింది, చేసాం, రేపు చూస్తారు, బ్లాక్ బస్టర్ కొడతాం. కానీ ఈయనలో ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఈయన చెప్పినప్పుడు నాకు అది సినిమా తీసినట్టే చెప్పాడండి. మీకు ముఖ్యంగా ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఏదైతే చెప్పిందే ఇక్కడ తీసి మాకు ఆ డెలివరీ ఇతను కంప్లీట్ చేశాడు. ఆ విషయంలోని కరుణ్ గారు, అలాగే ఈయన టీంకి సంబంధించి కళ్యాణ్ కానీ, వంశీ కానీ, ఓం కానీ, మన సాయి కానీ, కృష్ణ కానీ, వినయ్ కానీ, సురేష్ గారు వచ్చారు. సురేష్ గారు ఎక్కడున్నారు? రావాలి ఒకసారి రండి 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 ఈ విషయం ఒక్కసారి రండి రండి. సురేష్ గారు ప్లీజ్ జాయిన్ అండి. Here we welcome co-director Suresh Garu on stage please. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు మంగళూరు అందాలకి ఒక అంటే ఆడ వ్యక్తి కాదు, ఒక మగ వ్యక్తి కారణం మాట. మంగళూరు వెళ్ళి షూట్ చేయాలనేది ప్రపోజల్ పెట్టింది మా టీం దగ్గర ఈయన సురేష్ గారు. ప్లానింగ్ అంతా కూడా ఎగ్జిక్యూషన్ కానీ ఇది కానీ చాలా పర్ఫెక్ట్గా చేసి మమ్మల్ని ఈరోజు కంప్లీట్ చేయడానికి ముఖ్య కారకులు, అంటే ముఖ్య కారకులు కాదు, ముఖ్యమైన అలాగా కంప్లీట్ చేసి మాకు టీమ్ ఎఫర్ట్స్ పెట్టిన దాంట్లో ఈయన ఒక వ్యక్తి. అలాగే నాకు చెప్పాలంటే పృథ్వీ మాస్టర్ గారి గురించి చెప్పాలి. నేను ఫస్ట్ నుంచి చాలాసార్లు అనుకున్నాను, మేబీ నేను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు పృథ్వీ మాస్టర్ గారు ఈ సినిమాకి ఒక విధంగా చెప్పాలంటే ఒక హీరోయే. ఎందుకంటే కిరణ్ గారికి సంబంధించి నాకు తెలిసి మీరందరూ ఫ్యాన్స్ ఒకసారి ఓయి కొట్టుకోండి, ఇంకొకసారి ఓయ్ అనండి, ఇంకొకసారి ఓయ్ అనండి. ఈ ఓయ్ అన్నది థియేటర్లో ఆ ఫైట్స్ చూసి థియేటర్ తెరని మీరందరూ చింపి అవతల పాడైపోతే మధ్యాహ్నం నేను పెట్టిన ఏదైతే ప్రెస్ మీట్ ఉంటుందో అక్కడే నన్ను చితగొట్టేయండి. నన్ను చితకగొట్టి మీరు బయటకు ఇసిరేయచ్చు. మీరు కిరణ్ గారు ఏదైతే ఉన్నదో ఆ ఫైట్స్ చూసి మీరు మెస్మరైజ్ అవ్వకపోతే
నేను ప్రొడ్యూసర్గా మళ్ళీ సినిమా తీయను. ఇది కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఏదైతే ప్రోడక్ట్ అమ్మలేదు, నేను స్వయంగా రిలీజ్ చేశానని చెప్పానో అదే ప్రోడక్ట్ మీద నేను 100% కాన్ఫిడెంట్ రిలీజ్కి వెళ్ళాను. అదే ప్రోడక్ట్ మీద నేను మళ్ళీ కిరణ్ గారి గురించి చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మా మ్యాగీ ఇప్పుడు కిరణ్ గారికి అంటే కిరణ్ నేను మర్చిపోయాను, ఇద్దరున్న హీరోయిన్